హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు స్పెషల్ డిష్ వచ్చేసి చికెన్ పులావ్ అండి. సో మా వదిన సింపుల్గా టేస్టీగా చాలా బాగా చేశారు. సో మరి అయితే ఇంకా కొత్తగా చూస్తున్నారా మా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, ఇంకెందుకండి లేటు, అయితే స్టార్ట్ చేసేద్దామా. మరి ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలన్నమాట. సో 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అలాగే పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి, అది 1 కప్ అయిందనమాట. పుదీనా కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. బిర్యానీకి పులావ్కి పుదీనా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా, ఫ్లేవరు. సో అలాగే 1/2 కప్పు కొత్తిమీర తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేను మిక్సీ పట్టుకుంది, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. అలాగే పెరుగు ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీకి ఒక పెరుగు ప్యాకెట్ అయితే చిన్నది సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదిలాగా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఎంతలాగా అంటే మనం ముక్కకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కొంచెం గట్టిగా కలుపుకొని స్మాష్ చేస్తూ మొత్తం ముక్క అంతటికి, అంటే చికెన్ మొత్తంకి మసాలా అంతా పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాలామంది మామూలుగా కలిపేస్తారు, అలా కాదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలాగా ముక్క అంతటికి పట్టేలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ప్రెస్ చేస్తూ, అప్పుడు ముక్క లోపటి కూడా ఈ మసాలా అది మనకి వెళ్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా అయితే నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ కలుపుకున్న దాంట్లోని కలిపేసుకున్న ఈ చికెన్ని మనం ఫ్రిడ్జ్లోనే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుందామండి. సో ఫ్రిడ్జ్లో నేనైతే 1/2 అవర్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నాక మరి అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దామా. మరి ఇప్పుడు ఒక బౌల్లోని నేను 3 కప్స్ బియ్యం వేసుకుంటున్నాను. మీరు ఏ కప్తోనైనా తీసుకోండి, నేనైతే 3 కప్స్ బియ్యం వేసుకుంటున్నాను అనమాట. సో 3 కప్స్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్, నేను 5 గ్లాసెస్ వాటరే తీసుకుంటున్నాను. అంతకు మించి నేను ఎక్కువ తీసుకోవట్లేదు, అలాగని క్వాంటిటీ కూడా ఏం లేదు. సో 5 గ్లాసుల వాటర్ వేసాక బగారా మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, పత్తి, యాలకులు అన్నీ కలిపేసి మసాలా వేసుకున్నాను. అలాగే అన్నంకి రుచికి సరిపడినంత 1 స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. అలాగే కొంచెం యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని ఇది బాగా కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేసుకొని కలుపుకున్న దాంట్లోని పచ్చిమిర్చి నేను పొడుగ్గా కట్ చేసేసి పచ్చిమిర్చి ఇందులోనే వేసేస్తున్నాను. మనము బిర్యానీలో కూడా వేస్తాము, కానీ టేస్ట్ ఇలా వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. సో నేను 4 పచ్చిమిర్చి అయితే తీసుకొని వేసేసాను అనమాట. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈలోపు మనం ఒక కుక్కర్ తీసుకొని ఇందులోని నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. బిర్యానీకి కొంచెం ఆయిల్ పడుతుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మళ్ళీ కోల్గర్ మసాలా గింజలు ఇవి చూపిస్తున్నవన్నీనా వేసుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా గింజలు ఆయిల్లోని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోని ఆనియన్స్, అలాగా ఇప్పుడు ఇందులోని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ చికెన్ మొత్తాన్ని వేసేసుకొని కొంచెం కలిపేసుకుంటున్నానండి. ఇందులో నేను ఆనియన్స్ ఇంకేం యాడ్ చేయట్లేదు, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఇలాగా ఒక 10 మినిట్స్ వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం ముక్క అనేది మెత్తపడుతుంది అనమాట. సో ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే మనకి బిర్యానీ హోటల్ స్టైల్లోని చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 10-15 మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక 2 టమాటీ ముక్కలు వేసాను, అలాగే 2 పచ్చిమిర్చి వేసాను. వేసేసి మళ్ళీ వెంటనే మూత పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక్కసారి కలుపుకుంటే ఈ టమాటీ పచ్చిమిర్చి కొంచెం మగ్గుతుంది అనమాట. సో
కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టుకుంటే కనుక బిర్యానీ అనేది బాగుంటుంది. ముక్క అనేది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఈ వాటర్ బియ్యం ఉంచాం కదా, ఇవి అలాగ ఇందులోని వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఒక 1 సెకండ్, అంటే అడుగు నుంచి మీదకి చికెను, ఈ వాటర్, ఇదంతా ఉప్పు కారం మిక్స్ అయ్యేలాగా, అంటే ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాము, అలాగే బియ్యంలో కూడా సాల్ట్ వేసాము కాబట్టి ఆ సాల్ట్ అయితే అలా సరిపోతుంది మనకి. సో ఇది బాగా కలిపేసుకొని కుక్కర్ పెట్టి విజిల్ పెట్టి, నేనైతే 2 విజిల్స్ అయితే ఉంచాను. సో 2 విజిల్స్ వచ్చాక తీసి చూస్తే ఇంకేముందండి, రుచికరంగాన టేస్టీగా కుక్కర్ తీస్తుంటేనే ఆ స్మెల్కి ఆహా అనిపించింది. చూశారు కదా, బిర్యానీ అయితే ఎంత సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లోని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. ఈ బిర్యానీ ముందు మన రెస్టారెంట్ బిర్యానీ కూడా మనకి పనికిరాదండి. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేముందండి, దీనికి గార్నిష్కి ఆనియన్, టమాటీ, నిమ్మకాయ ముక్కలు అలాగే పెరుగు చట్నీతోని సర్వ్ చేసుకున్నాను. చూడడానికి టెంప్టింగ్గా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇంట్లోని ఈ ప్రాసెస్లో ఒకసారి బిర్యానీ ట్రై చేయండి. సో మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.